అన్నదాతకు ఎంతో మేలంటోంది కాంగ్రెస్. రైతన్న పాలిట మృత్యు పాశమంటోంది బీఆర్ఎస్. హడావుడిగా కాకుండా నిజానిజాలు నిగ్గు తేల్చాకే ముందడుగు వేయాలంటున్నాయి ప్రజా సంఘాలు. తెలంగాణలో రైతు డిస్కం రగడ నడుస్తుంది. కొత్త డిస్కంతో కరెంటు కోతలు తప్పవంటూ గులాబీ దళం చెబుతుంటే డిస్కంల నష్టాలకు కేసీఆర్ కారణమంటూ కౌంటర్ ఇస్తోంది హస్తం. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డిస్కం మంటలు చల్లారడం లేదు. రేవంత్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రైతు డిస్కం అన్నదాతలకు శాపంగా మారనుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కం ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో తాగునీటి ప్రాజెక్టులకు కూడా కరెంటు కోతలు విధిస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్లో రైతులకు కేవలం 7 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని, అక్కడ బడేభాయ్ మోదీ అమలు చేస్తున్న విధానాలనే ఇక్కడ చోటాభాయ్ రేవంత్ రెడ్డి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా ఇస్తేనే రాబోయే రోజుల్లో ఓట్లు అడుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు హరీష్ రావు. రైతు డిస్కం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గతంలో సాగుకు రోజుకు 3 గంటల విద్యుత్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రైతులపై రేవంత్ రెడ్డికి అంతే ప్రేమ ఉంటుందని సెటైర్లు సంధించారు కేటీఆర్. మరోవైపు టీజీఆర్పీడీసీఎల్ను రైతు డిస్కంగా పిలుస్తున్నారు హస్తం లీడర్లు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నిర్వీర్యమైన విద్యుత్ రంగాన్ని గారిన పెట్టేందుకే ప్రయత్నిస్తున్నామన్నారు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొత్త డిస్కం ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 2014లో విద్యుత్ బకాయిలు 1595 కోట్ల నుంచి 31,698 కోట్లకు ఎలా వచ్చాయో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లీడర్లు. నిజానికి విద్యుత్ పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలో 3వ డిస్కంను ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ సంస్థలకు అదనంగా కొత్త డిస్కంను ఏర్పాటు చేయనుంది. ఆ కొత్త సంస్థకు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనే పేరు పెట్టింది. విద్యుత్ వినియోగాన్ని లెక్కించడం, మీటర్ల నిర్వహణ చేయడం, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే టీజీఆర్పీడీసీఎల్ లక్ష్యం. రైతు డిస్కం ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యుత్ సరఫరాను చూసుకుంటుంది. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ వంటి తాగునీటి పథకాల కోసం అవసరమైన విద్యుత్ సరఫరాను టీజీఆర్పీడీసీఎల్ నిర్వహించనుంది. అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అవసరాలకు కూడా విద్యుత్ అందించే బాధ్యత రైతు డిస్కంపై ఉంటుంది. కొద్ది రోజులుగా రైతు డిస్కం ఏర్పాటు వెనుక భారీ కుట్రకోణం దాగుందని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకే డిస్కంను ఏర్పాటు చేస్తున్నారని సిపిఎం, సిపిఐతో పాటు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో డిస్కంపై రాజకీయ యుద్ధానికి తెరపడటం లేదు. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్, అలాగే అనలిస్ట్ వినోద్ గారు. నమస్తే అండి అందరికీ. సో ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. సో నర్సయ్య గౌడ్ గారు, మీరు చెప్పండి, రైతు డిస్కం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని చెబుతున్నారు. సో మీ దగ్గర ఎలాంటి సాంకేతిక ఆధారాలు ఉన్నాయి? వాయిస్ క్లియర్ ఉందండి? ఎస్ అండి, క్లియర్ ఉంది వాయిస్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం.
ముఖ్యంగా ఈ రైతు డిస్కమ్ అవసరం ఏమొచ్చిందనే విషయం చెప్తాను నేను. ఎందుకంటే ఇంతకు ముందు మన దగ్గర 2 డిస్కంలు ఉన్నాయి. అంటే మొత్తం భారతదేశంలో 54 డిస్కంలు ఉంటే మన దగ్గర కూడా 2 డిస్కంలు, అంటే దక్షిణ డిస్కమ్ ఒకటి, అంటే సౌత్ ఎస్పీడీసీఎల్ ప్లస్ నార్త్ ఎస్పీడీసీఎల్ అనేది 2 డిస్కంలు ఉన్నాయి. అయితే ఈ 2 డిస్కంలలో జరిగేది ఏంటంటే, ఎవరైనా కమర్షియల్ గా చోరీ చేస్తే, ఎలక్ట్రిసిటీ చోరీ చేస్తే, దొంగ కనెక్షన్లు పెట్టి కరెంటు వాడుకుంటే ఈ నష్టాలన్నీ తీసుకుపోయి ఉచిత కరెంటు కింద, ఇది మన రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మన దాని కింద కలిపేసి బయటపడడం జరుగుతూ ఉంది. అసలు వాస్తవంగా ఈ నష్టాలను అరికట్టి ఈ వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, వాళ్ళకు సింగిల్ విండో సిస్టమ్ లో ఉండాలి, వాళ్ళకు సంబంధించిన అన్ని లెక్కలు పక్కాగా ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ రైతు డిస్కమ్ అనేది మేము తీసుకొచ్చినాం. అయితే దీంట్లోకి, ఈ రైతు డిస్కమ్ లోకి కూడా మనం ఏం చేస్తున్నామంటే దగ్గర 5.22 లక్షల డీటీలను తీసుకొస్తున్నాం, డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను తీసుకొస్తున్నాం. 2.61 లక్షల కిలోమీటర్ల ఎల్టీ లైన్లను తీసుకొస్తా ఉన్నాం ఇందులోకి. కాబట్టి ఇదంతా కూడా రైతు డిస్కమ్ కింద పనిచేస్తుంది. దీంట్లో పెద్దగా కొత్తదనం ఏం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ లో ఉన్నటువంటి వాటిని కొన్నిటిని సపరేట్ చేసి కొత్తగా రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే నాణ్యమైన విద్యుత్ రైతులకు ఇవ్వాలి, రైతుల మీద అనవసరమైన నష్టాలు వీళ్ళు నష్టాలు చేసి వాళ్ళ మీద రుద్దొద్దు అన్న ఒక ఉద్దేశంతో సింగిల్ విండో సిస్టమ్ లో ఉండాలి. దీంట్లో కూడా ఏం చేస్తున్నాం అంటే 30.33 లక్షల వ్యవసాయ పంపు సెట్ కనెక్షన్లు ఇందులోనికే వస్తాయి. తర్వాత 436 కనెక్షన్లకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇందులోకి వస్తాయి. 279 సంబంధించిన ఈ మిషన్ భగీరథకు సంబంధించిన కలెక్షన్లు ఇందులోకి వస్తాయి. తర్వాత జలమండలి కానీ, మిగతా మున్సిపల్ ఈ వాటర్ కనెక్షన్లు కానీ, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అంటే ఆల్రెడీ ఉన్న వాటిని కొన్నిటిని సపరేట్ చేసి రైతులకు సంబంధించి ఒకటి డిస్కమ్ ఏర్పాటు చేయాలని పెడితే, ఇందులో ఏదో కుట్ర ఉంది, మోటార్లకు మీటర్లు పెడతారు అని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ మోటార్ పంపు సెట్లకు మీటర్లు పెట్టే వ్యవహారము ఇది కేవలం బీఆర్ఎస్ హయాంలోనే వాళ్ళు చేసుకున్నటువంటి ట్రైపార్టియేట్ అగ్రిమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి, ఇంధన శాఖ తోటి, ప్లస్ ఈ డిస్కంలతోటి తెలంగాణ గవర్నమెంట్ జనవరి 4వ తారీఖు 2017 లో అగ్రిమెంట్ చేసుకున్న మాట వాస్తవం. అజయ్ మిశ్రా ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెట్టిన మాట వాస్తవం. ఈ 2 డిస్కంల ద్వారా రఘుమారెడ్డి, గోపాలరావు గారు సంతకం పెట్టిన మాట వాస్తవం. దాంట్లో 7వ పేజీలో వాళ్ళు అగ్రీ చేసింది ఏంటంటే 100% మేము స్మార్ట్ మీటర్లు పెడతాము, తర్వాత ఫీడర్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెడతాము, తర్వాత 500 పైచిలకు యూనిట్లు ఉపయోగించే వారికి 2018 లోపల మేము మీటర్లు పెడతాము, 200 పైచిలకు యూనిట్లు ఉపయోగించే వారికి 2019 లోపల మీటర్లు పెడతాము. ఇది వాళ్ళు ఒప్పుకున్నది. అదే విధంగా 9,308 కోట్లతోటి వీళ్ళు స్మార్ట్ మీటరింగ్ కు సంబంధించిన డిపిఆర్ కూడా వీళ్ళు సమర్పించిన మాట వాస్తవం. దాని ప్రకారం 29,632 మీటర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిక్స్ చేసిన మాట కూడా వాస్తవం. అంటే అన్ని తప్పులు వాళ్ళు చేసి ఇలా బట్ట కాల్చి మా మీద వేస్తా ఉన్నారు. ఒప్పుకున్నది వాళ్ళు, సంతకం పెట్టింది వాళ్ళు, బదనామి చేసేది మమ్మల్ని. రైతులు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఇంత స్పష్టంగా ఉంటే ఈఆర్సీ దగ్గరకు వచ్చి ఏం వాదనలు చేస్తారంటే బీఆర్ఎస్ నాయకులు, ఇలా కుట్ర ఉందంటారు, లేకపోతే తర్వాత చేయమంటారు, ఇప్పుడు చేయొద్దంటారు, ఉద్యమం చేస్తుంటారు. అరే చేసిందే మీరు కదా. అంటే మీరు ఏమైనా దొంగ కనెక్షన్లు పెట్టుకున్నారా? కమర్షియల్ కనెక్షన్ ఇంకెప్పుడు చేసిండ్రా? ఇవన్నీ డిస్కంలోకి వస్తే అన్ని బయటకు వస్తాయని భయపడుతున్నారా? ఎందుకు చేస్తా ఉన్నారు ఇది? రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకునే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు బోల్డ్ సవాల్ చేసిరు. మేము గనుక ఉచిత విద్యుత్తును ఆపేసినా లేదా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టినా మేము ఎన్నికలలో పోటీ చేయం. మరి వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ బంద్ చేయకపోయినా మరి మీరు పోటీ చేయకుండా ఉంటారంటే ఒకరు కూడా సపోర్ట్ చేయరు. అన్ని దొంగే దొంగ 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 అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీరు రైతులు ఎందుకు ఈ పని చేస్తున్నారంటే రైతులు ఎవరు కూడా బీఆర్ఎస్ మీటింగ్లకు, ధర్నాలకు, రస్తా రోకోలకు వస్తలేరు. ఈ విషయం మన సుమన్ గారు మాట్లాడితే మనకు అర్థమైంది కదండి. 100 మంది బీఆర్ఎస్ నాయకులు ఉంటే 5 వాళ్ళు వస్తా ఉన్నారు. ఈ 5 తోటి మనం చేసేది ఏంది? మన ఇజ్జత్ పోతా ఉంది. కాబట్టి పట్టాలను ఓసేయండి, ఆ బిల్డింగ్లను తగలబెట్టండి, మిలిటెంట్లు పోరాటాలు చేయండి అని ఇట్లా ఉద్రేకంగా మాట్లాడి రెచ్చగొట్టి దేశద్రోహం పని చేస్తేనే కానీ ఆయన అరెస్ట్ అయింది.
అంటే వీళ్ళ నిరాశ నిస్పృహలతోటి వీళ్ళు బట్టగాల్చి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తే ప్రజలు ఒప్పుకునే పరిస్థితులలో లేరు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు దాటింది మేము వచ్చి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలలో కూడా మేమే గెలుస్తున్నాం. ఓటేసి మద్దతు చేస్తా ఉన్నారు 66% కంటే పైగా. అయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు. అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అగ్రిమెంట్ చేసుకున్నది వీళ్ళు, సంతకం పెట్టింది వీళ్ళు, డిపిఆర్ పెట్టింది వీళ్ళు, ఆ తర్వాత 29,632 మీటర్లు బిగించింది వీళ్ళు. అన్నిటిని ఒప్పుకొని వచ్చి ఈ రోజు మమ్ముల బదనం చేస్తే ప్రజలేమన్నా పిచ్చోళ్ళు గారు. కాగితాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, అన్ని పేపర్లలో ప్రింట్ అయినాయి. కాబట్టి ఇలాంటి అనవసరమైన చేసి అభాసకాలు కావద్దని మాత్రమే నేను బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. ఓకే ఓకే నరసింహగౌడ్ గారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సో శ్రీనివాస్ గారు, 10 ఏళ్ల మీ పాలనలోనే డిస్కంల అప్పులు 1000 కోట్లకు చేరాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు 10 సంవత్సరాలల్లా కరెంటుకు ఎంత ఏం చేసిండ్రు వెంకట అనేది పబ్లిక్ తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే వాళ్ళ తండ్రి చనిపోతేనే నీళ్లు చల్లుకోవడానికి కూడా వాటర్ లేకపోతే అవస్థపడ్డా, కరెంట్ లేకపోతే అట్లా ఒక ఒక చుక్క నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడు ఒకసారి మొత్తం నేనే చేసిన అప్పులు చేసిందంటే అప్పులు చేసి ఏమన్నా వేరే చేయలే కదా. దాదాపు 1,45,000 చెరువులు బాగు చేయించి నీళ్లు పంపించినటువంటి సందర్భం, కరెంటు మంచిగా చేసినటువంటి సందర్భం. ఈరోజు అంతటా కూడా కరెంటు 24 గంటలు 10 ఏళ్ళు కూడా ఒక రెప్పపాటు కరెంటు పోకుండా వచ్చినటువంటి సందర్భం కేసీఆర్ గారు హయాంలో. ఇప్పుడు చూడండి 13 గంటలు కూడా వస్తలేదు. ఇప్పుడు నరసగౌడ్ గారు మొత్తం చెప్పిండు అది ఇదని. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పబ్లిక్ చూస్తూ ఉన్నారు కదా, 24 గంటలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నాణ్యమైన కరెంట్ ఇప్పుడు ఇస్తున్నారా? ఖర్చు అయితే ఖర్చు కంపల్సరీ అవుతుంది, ఖర్చు కాకపోతే ఎట్లయితే సార్? ఎవరికైనా ఖర్చు అవుతుంది. ఇప్పుడు అట్లా అంటే 2.5 సంవత్సరాలలో 2-3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టిళ్ళు. కనీసానికి ఒక ట్రాన్స్ఫరం కూడా కొత్త దేశం లేదు. 4 లక్షల నుంచి 8 లక్షల ట్రాన్స్ఫరాలు మేము వేసినాం. అట్లా ఎన్నో చేసినాం. కరెంటు విషయంలోకి వస్తే 100% ఈ డిస్కౌంట్లు అని ఇప్పుడు పెడుతుంది. కానీ ఇంతకుముందుకు జరిగినట్టుగా 24 గంటల కరెంటు రావాలి సార్. ఇప్పుడు పబ్లిక్ ఏం కావాలి సార్? 24 గంటల కరెంటు రావాలి. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులకు అంటే తాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టులకు కూడా మనకు కరెంటు తోటే సంబంధం. ఇప్పుడు సోలార్ సిస్టమ్ తీసుకొచ్చి పెట్టి ఈ ఎట్లయితే సార్ 24 గంటలు ఇప్పుడు ఇంత జరుగుతా కూడా ఒక్కొక్కసారి వాటర్ మనకు అందుతలేవు. అట్లాంటి తాగునీరుకు కరెంటే కంపల్సరీ కదా. ఏ స్కీమ్లు పెడతారు, ఏం చేస్తారు సార్? కాబట్టి నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు చేసిన దానికంటే కొంచెం ఎక్కువ చేయండి మీరు అవసరమైతే. కానీ అప్పుడు చేసింది ఎప్పుడు ఇదే పాత కథ చెప్పుకుంటా పోతారా సార్? మీరు ఏం చేస్తారో చెప్పండి, ఎట్లా చేస్తారో చెప్పండి. అప్పటికంటే నాణ్యమైనటువంటి కరెంట్ చేయండి. ఇంకా నువ్వు బాయిల కాడ ఇంకేమైనా కొత్త చేయండి. అట్లా చేయాలి తప్ప ఉన్న పాత గవర్నమెంట్ తప్పు చేసింది కేసీఆర్ గారిని తిట్టని మీకు వెళ్ళదా సార్? అందుకొరకే నేనేమంటున్నా అంటే మీరు ఏదైతే కొత్తగా చేసిలో ఇప్పుడు ప్రతి విషయంలో కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది 2.5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు చూడండి మొన్న మీరు ఏదో సుమన్ గారి గురించి చెప్తుంది, కానీ ఇలా రైతులు ఎంత బాధపడుతున్నారంటే అంత ముందుకు కళ్ళాల కాడ కాంటాలు పెట్టి ధాన్యం జొక్కబడినటువంటి పరిస్థితి. ఇలా ధాన్యంగా మార్కెట్లలో నెల రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భాలలో కూడా ధాన్యం కొనుగోలు చేస్తలేరు. ఎక్కడ సార్ రైతుకు మీరు ఎక్కడ ఏం చేసిందని మాట్లాడుతూ ఉన్నారు? రైతుకి ఇలా గోస పెట్టుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గోస పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏవో వేరే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు గుజరాత్ అవన్నీ చూసుకుంటే అక్కడ ఇచ్చేటువంటి 7 గంటల కరెంటు 9 గంటల కరెంటు ఆ లైన్లోనే పోతున్నారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తా అనేటువంటి దానిలోనే పోతారు తప్ప నీకు ఉన్నటువంటి దాన్ని మెరుగుపరుచుకొని 24 గంటల కరెంటునే నాణ్యమైన కరెంటుని అదే ఉత్పత్తి చేయాలి. కానీ ఈ డిస్కమ్ లేని కథలేదు సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, ఈ సందర్భంగా మీరు ఏం చేస్తారు అనేది కాదు, రైతుకు 24 గంటల కరెంటు అందించిన వాళ్ళు కావాలి. ఇవాళ మొత్తం ఇండ్లల్లో కూడా కరెంటు పోతుంది, వాటర్ సప్లై ఉండలేదు ఊర్లల్లో, తర్వాత మెడికల్ హాస్పిటల్లో కరెంటు పోతుంది. మళ్ళీ పాత పద్ధతికి వచ్చింది కదా సార్. అంతకుముందుకు కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అనేటువంటి సందర్భంగా అయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అనేది తప్పకుండా ఖర్చు పెడుతుంది, చేస్తుంది. అది చూడరు సార్ ఎవరు ఎంత పెట్టిళ్ళు ఏం చేసిళ్ళు అనేది. సర్వీస్ చేస్తున్నా లేదా, ప్రజలకు నాణ్యమైనటువంటి కరెంటు రైతాంగానికి తర్వాత మంచినీటికి ఇవన్నిటికీ సదుపాయాలు కల్పిస్తుందా లేదా చూస్తారు తప్ప ఇవన్నీ ఏదో చేసిళ్ళు ఏమో చేసిళ్ళు అనేది కరెక్ట్ కాదు. నేను ఇప్పటికైనా ఒకటి చెప్తున్నా, కేసీఆర్ గారిని తిట్టుడు బంద్ చేసి మీరు మొన్న ఎన్టీ రామారావు అంటే తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినటువంటి తెలుగుదేశం పార్టీ రామారావు విగ్రహం పెట్టి ఏంటి సార్ అది? ఎంత ఎటుపోతుంది సార్? ఎక్కడ తీసుకుపోతాను సార్? ఈ బీజేపీ ప్రధానమంత్రి వచ్చి ఆయన
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర పోయి కూర్చుంటాడు, ఈయన పోయి రామారావు విగ్రహం పెడితే ఇదంతా గూడుపుడేనా సార్? అలీబాబా చాలీస్ చోట్ల కింద కనబడుతుంది నాకైతే. ఎడిపోతాను సార్, ఈయన పార్టీలు మార్చేటాడు నర్సగౌడ్ గారు. మీరు కూడా నమ్మకం పూర్తిగా, ఎందుకంటే ఎప్పుడు ఎడిపోతాడో తెలియదు. ఎందుకంటే మా నాయకుడు ఒక్కరే, మా పార్టీ ఒక్కడే. కాకపోతే ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు అన్ని చూస్తే అనుమానం వస్తుంది సార్. ఎంత అనుమానం అంటే వీళ్ళందరూ కలిసి ఒక్కటే దారిలో పోతాలా అయిందా అనేటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే బీజేపీ టార్గెట్ మళ్ళీ తెలంగాణ అనేటువంటి నినాదం చేస్తూ ఉన్నారు, నిలబెడతా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ కరెంటు విషయంగా కానీ ఇంకా ఏ విషయంగా కానీ తెలంగాణకు సొయ్యున లెక్క చేయండి. తెలంగాణ నాది తెలంగాణ అనే టైప్లో చేయాలి తప్ప మీరు కరెంటు డిస్కమ్లు పెట్టి ఈ స్కీములు పెట్టి ఇవన్నీ ప్రజలకు దగ్గరగా అండి, ప్రజలకు దగ్గరయ్యేటువంటి పనులు చేయండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఇచ్చేటువంటి హామీలు ఏదైతే మీరు ఒప్పుకున్నారో 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ అవి నెరవేర్చే ప్రయత్నం చేయండి. కొత్త దాంట్లోకి ఎందుకు పోతారు సార్? ఇవే చేయకపోతే మీరు స్కూటీలు ఇప్పిస్తా అన్నారు, 2000 4000 చేస్తా అన్నారు, ఉద్యమకారులకు 200 గదాల భూమి ఇస్తా అన్నారు, పెన్షన్లు ఇస్తా అన్నారు. ఎవ్వి సార్ ఎక్కువ ఒక్కటి చేసినా సార్? నేను అందుకొరకే ఉంటున్నా, ఇది కరెంటు సబ్జెక్ట్ కాబట్టి కరెంటు 24 గంటలు నాణ్యమైన కరెంటు గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాదిరిగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే శ్రీనివాస్. అలాగే ప్రొఫెసర్ విశ్లేషకులు గాలి వినోద్ గారు రెడీగా ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే. సో రైతు డిస్కమ్ అసలు ఎవరి కోసం తెస్తున్నారు అనుకోవచ్చు? అలాగే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నాయంటే ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ గారు ఇవాళ రైతు అనుకూలమైన నాయకుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రైతాంగం అంతా అంగీకరించే కేసీఆర్ గారిని ప్రమాదం పట్టింది రెండోసారి కూడా, సెకండ్ టైం. అసలు రైతులకు అంటే 24 గంటల కరెంట్ అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో అమలు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ కూడా కరెంటు పోలేదు మేము ఆయన ఆయనలో, కానీ ఇప్పుడు కరెంటు చాలా సార్లు పోతుంది. కరెంటు హైదరాబాద్ లో కూడా పోతుంది. అంటే పరిస్థితి చూడండి. ఒకప్పుడు 24 గంటల కరెంటు ఇవాళ ఏమైతుంది అంటే 9 గంటల నుండి 10 గంటలు అంతకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి రైతులు చాలా మంది రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మీరు కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయడం తప్పు కాదు, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ కొత్త డిస్కమ్ ఏర్పాటు చేసే దాని పేరు మీద ఇవాళ రైతులను ప్రైవేటీకరణ చేసి మీరు మీటర్లు పెట్టి లేకపోతే రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, లేదా ఉచిత కరెంటును బంద్ చేసే కార్యక్రమం, ఈ కార్యక్రమం ఇవాళ మీరు కనుక చేస్తే రైతులు ఊరుకుంటారనే పరిస్థితి అయితే లేదు. ఇవాళ ఇప్పుడు గుజరాత్ మోడల్ వేరు. గుజరాత్ మోడల్ రైతులు ఏ రకమైన రైతులు అంటే, గుజరాత్ మోడల్ అంటే భూస్వాములు అంతా అక్కడ రైతులంతా కూడా. సో ఆ గుజరాత్ మోడల్ ఇక్కడ చేస్తారంటే నడవదు. ఇక్కడ రైతులంతా మధ్యతరగతి పేదల వాళ్ళే ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ కౌలుదారులే ఎక్కువ వ్యవసాయం చేస్తారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ కౌలుదారు విధానంలో ఉన్నదంతా కూడా ఓనర్ చేయడు ఇక్కడ వ్యవసాయం. ఎవరైతే కౌలుకు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఎక్కువ చేస్తారు ఇక్కడ వ్యవసాయం. అందుకే కౌలుదారులకు మీరు ఇస్తారన్న హామీ నెరవేర్చలే. వ్యవసాయ కూలీలకు మీరు ఇస్తారన్న హామీ నెరవేర్చలే. మీరు 15,000 కౌలుదారులకు ఇస్తున్నారు, 12,000 వ్యవసాయదారులకు ఇస్తున్నారు, ₹1 ఇంతవరకు ఇచ్చిన చరిత్ర లేదు మీకు. మరి అటువంటిప్పుడు రైతులకు ఎగ్గొట్టిన చరిత్ర ఉంది. కళ్ళల కాడ 500 బోనస్ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర ఉంది. ఇప్పుడు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్ళకు నెల రోజుల నుంచి వెళ్ళి అకాల వర్షాలు పడి అక్కడ మొత్తం ధాన్యం అంతా తడిచిపోతున్నా, కొనే దిక్కు లేదు. ఇట్లాంటి పరిస్థితులప్పుడు రైతులు తిరుగుబాటు చేయరా, అడగరా, ప్రశ్నించరా? రైతుల పక్షాన ప్రతిపక్షాలు కొట్లాడాయా? ఇవాళ సిపిఐ కానీ సిపిఐ అయితే మీ భాగస్వామ్యమే కదా. మరి ఇవాళ సిపిఐ కూడా ఇవాళ హెచ్చరిక చేస్తుంది. సిపిఐ మీ పార్టీ అంటే మీ భాగస్వామ్య పార్టీ కూడా మేము ఊరుకోము, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ దిశగా కనుక అడుగులు వేస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి బహిరంగంగా వాళ్ళు అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళు ఉద్యమం కూడా చేస్తానంటున్నారు. సో సిపిఎం అయితే డైరెక్ట్ గా చెప్పింది మరో బషీర్ బాగు చేస్తామని చెప్పేసి. సో కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా అదనంగా మీరు డిస్కమ్ పెడతాన్ని నేను వ్యతిరేకించట్లేదు. కానీ అదనపు పేరు మీద మీరు దాని కంట్రోల్ పేరు మీద ఇవాళ మొత్తానికి మొత్తంగా మీటర్లు పెట్టి రైతులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం, లేదా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకుండా వాటిని ఇవాళ పక్కదారి పట్టించే కార్యక్రమాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు రైతులు. ప్రతిపక్షాలు కూడా ఆ కోణం నుండి వ్యతిరేకిస్తున్నారు తప్ప మీరు డిస్కమ్ పెడితే వాళ్ళకి నష్టం జరుగుతుందనే విధానంలో లేదు. పరిపాలన ఎప్పుడు కూడా ఎవరి పరిపాలనలో వాళ్ళు కొత్త విధానాలు తీసుకొస్తారు.
వాళ్ళ విధానాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ ప్రజలకు నష్టం చేసే విధానాన్ని ఉంటే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా అసలు ఇవాళ కాంగ్రెస్ అనే పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అని పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టింది. ఎన్టీ రామారావు పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆయన బలమైన పోరాటం చేసి అధికారం తెచ్చుకున్నారు. అట్లాంటిది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇలా మీరు ఎన్టీఆర్ విగ్రహానికి ఇచ్చినంత ప్రియారిటీ మీరు ప్రొఫెసర్ జయశంకర్కి ఎందుకు ఇవ్వట్లేదు? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జాతిపిత విగ్రహం ఇంతవరకు ట్యాంక్ బండ్ మీద లేదు. మీరు ఆ విషయం ఎందుకు మీరు మాట్లాడతలేదు? మీరు ఎందుకు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాలు పెట్టాలని ఆలోచన చేయట్లేదు? మీకు తెలంగాణ తల్లి విగ్రహం మీద ఉన్నంత శ్రద్ధ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం మీద ఎందుకు లేదు? అంటే ప్రొఫెసర్ జయశంకర్ బీసీ అనా, మోస్ట్ బ్యాక్వర్డ్ కులం అనా? అంత చిన్న చూపు మీకు? ప్రొఫెసర్ జయశంకర్ విషయము ఇవాళ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రతిపక్షం కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టాలి ట్యాంక్ బండి మీద అనేది మీకు సోయి ఎందుకు లేదు? మీకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టేంత సోయి, లేకపోతే ఆ విగ్రహ కమ్మల ఓట్ల కోసము, లేదంటే మీ గురువుకు గురుదక్షిణగా ఇవ్వడానికి, మీ గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ అందంగా ఉంటా, ఎందుకంటే ఆయన బినామీ, ఇలా చంద్రబాబు బినామీ, మీరు రేవంత్ రెడ్డి చంద్రబాబు బినామీ అనేది లోకమంతా ఇరికే. ఆయనే అనేక సందర్భాలలో అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా విషయం చెప్పాడు. ఆయన ఖచ్చితంగా చంద్రబాబు బినామీ, చంద్రబాబు ఏజెంటే, సమైక్యవాదుల ఏజెంటే, దాంట్లో ఏం డౌటే లేదు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినోడు కాదు, లేదంటే వాళ్ళ ఏజెంట్ గా పనిచేసినోడు, సమైక్యవాదుల ఏజెంట్ గా. కాబట్టి ఇవాళ సమైక్యవాదుల ఏజెంట్ దాన్ని నిరూపించుకోవడానికి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి నీకు అంతగానో వచ్చింది. అదే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎందుకు పెట్టలేదు నువ్వు? అదే ప్రొఫెసర్ జయశంకర్ కానీ ఇట్లా ఉద్యమకారుల విగ్రహాలు ఎందుకు పెడతలేవు నువ్వు? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తలేవు? అంటే వాళ్ళంతా కూడా కింది కులాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఎక్కువ ఉన్నదంతా కింది కులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని చిన్న చూపు చూసుకుంటా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. ఇవాళ నేను ఇంకోటి కూడా మాట్లాడాల్సుకునే సందర్భంగా, ఇలా ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నట్టు ఆయన ఇవాళ తెలంగాణ ఒక సింబాలిక్ గా ఎందుకు మీరు ఆయనను గుర్తిస్తాను? అసలు నేను ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్తున్నాను కదా, ఆయన పాత్ర ఏముంది? ఆయన ఉస్మానియాలో ఒక్కరోజు చనిపోతే, విద్యార్థి చనిపోతే వచ్చిండా పరామర్శించిండా? ఆయన మాట్లాడిండా? తెలంగాణ విద్యార్థి ఉద్యమం అంత బలంగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు ఈవెన్ ఈశాన్ రెడ్డి చనిపోయినప్పుడు ఎవరు కేసీఆర్ గారు వచ్చారు, పొద్దుస్తమానం హరీష్ రావు పొద్దుస్తమానం అక్కడ మాకు అండగా ఉన్నాడు విద్యార్థి ఉద్యమానికి. కేటీఆర్ వచ్చాడు, అట్లాగే తెలంగాణలో ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చారు. కానీ అక్కడ ఈయన వచ్చాడా? రేవంత్ రెడ్డి ఎన్నడాన్ని వచ్చాడా ఉద్యమంలో? విద్యార్థి ఉద్యమాలు అంతమంది చచ్చిపోతుంటే రేవంత్ రెడ్డి ఎన్నడన్నా వచ్చాడా? ఆయన ముఖం తెలుసా? నాగం జనార్దన్ రెడ్డిని ఉరికిచ్చి కొట్టినాం. తెలుగుదేశంలో అప్పుడు ఉన్నాడు, ఈయన కూడా అందులోనే ఉన్నాడు. అట్లాంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో కేసీఆర్ మీద కాళేశ్వరం కమిషన్ వేసుడు, సరే ఇవన్నీ నీ అవినీతి జరిగితే కమిషన్లు వేయి అని ఏది కూడా నువ్వు నిరూపించలేకపోయినా ఇంతవరకు 2.5 ఏళ్లలో. ఎందుకు నిరూపించలేదు మరి నువ్వు? నిజంగానే నీ ప్రభుత్వం ఎందుకు అది చేయలేకపోయింది? ఇవాళ అందుకే రైతుల పట్ల ఇవాళ డిస్కమ్ల ఏర్పాటు అనేది అని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ డిస్కమ్ల పేరుతోని ఇవాళ విద్యుత్ సరఫరా 24 గంటలు. సో అలాగే బొంతు రాంబాబు గారు కూడా సిపిఎం నాయకులు డిబేట్ లో పాల్గొన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో రాంబాబు గారు, మీరు చెప్పండి, మోదీ ప్రభుత్వం తెస్తున్న ఈ విద్యుత్ సంస్కరణల బిల్లు వల్ల డిస్కంలు ప్రైవేట్ పరమైతే సామాన్య రైతుపై పడే భారం ఎలాంటిది? అందరికీ నమస్కారం. చర్చా వేదికలో ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తూ, రాజ్ న్యూస్ వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి రైతు డిస్కం మీద చర్చ నిర్వహించడం అనేది అభినందనీయం. రాంబాబు గారు, స్క్రీన్ మీరు వెనక్కి పెట్టుకోరా? కొంచెం మీరు సెట్ చేసుకోండి స్క్రీన్ని. మీరు వెనక్కి వెళ్ళండి స్క్రీన్ పెట్టి. యాస్, ఇప్పుడు ఓకే, చెప్పండి. 2020 సంవత్సరం నుంచే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు తేవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఢిల్లీ రైతు ఉద్యమం జరిగినప్పుడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 3 చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అప్పుడే విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ లో పెట్టారు. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఆ సవరణ బిల్లు
రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా అమలు చేయమని చెప్పారు కాబట్టి దాన్ని మరో రూపంలో అమలు చేసే దానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసే దానికోసమే ప్రత్యేకంగా రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. వ్యవసాయ పంపు సెట్లకి విద్యుత్ మోటార్లకి మేము మీటర్లు పెట్టము అని చెప్పారు. గత 23వ తేదీ శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి సంస్కరణలు అమలు చేయడం కోసం మేము దాంట్లో చేరతామని చెప్పి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా విద్యుత్ లో స్మార్ట్ మీటర్లు తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా 25వ తేదీ మేన ప్రకటన చేశారు. నిన్న ఏదైతే తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చర్చ జరిగిందో దాని తర్వాత మళ్ళీ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టడం అని చెప్పారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టమన్నారు తప్ప మిగతా గృహ వినియోగదారులకు కానీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కానీ స్మార్ట్ మీటర్లు పెట్టడం లేదనేది రేవంత్ రెడ్డి గారు చెప్పడం లేదు. దీని ప్రధాన ఉద్దేశం రైతులకి అందిస్తున్నటువంటి ఉచిత విద్యుత్తుని నియంత్రణ చేసేదానికోసం, కోత విధించే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిన్న రెగ్యులేటరీ కమిషన్ మీటింగ్ లో వ్యవసాయ కమిషన్ చైర్మన్ గారు గౌరవ పెద్దలు కోదండ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోద్దని చెప్పారు. కానీ గతంలో 2000 2001, 2, 3లో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు 2 గంటలు 3 గంటలే వచ్చి పంటల పండగ కరువు విలయతాండం చేసినటువంటి నేపథ్యంలోనే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తాం, 9 గంటలు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తాం అని చెప్పి వాగ్దానం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం దాని మీదనే పెట్టారు 2004లో. అదే వరవాడిని కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా కొనసాగించింది. గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ విద్యుత్తులో ఎలాంటి చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు, కానీ వ్యవసాయ రంగానికి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా సఫలీకృతమైంది. విద్యుత్ కొనే దాంట్లో ఎక్కువ రేటు కొన్నారా, విద్యుత్తులో ఇంకేమన్నా అవినీతి జరిగి ఉండొచ్చు, మేము అదేం కాదంటున్నా. కానీ వ్యవసాయ రంగానికి విద్యుత్ అందించే దాంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పి రైతు సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం. కానీ ఈ రోజు కోదండ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 3 గంటలు సరిపోద్ది అంటున్నారు. గుజరాత్ లో 8 గంటలు ఇస్తున్నారు, ఇవాళ వ్యవసాయ రంగానికి 6-7 గంటలే ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో 5-6 గంటలే ఇస్తున్నారు. అంటే అదే పద్ధతిని తీసుకొచ్చే దానికోసం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది సరైనది కాదు. తెలంగాణ అనేది సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పీఠభూమి. ఇది వంపు పల్లాలుగా ఉన్నటువంటి భూమి. నీళ్లు పెడతా ఉంటేనే మరొక గంటలో పొలంలో నుంచి కిందికి వాగుల్లోకి వంపుల్లోకి జారిపోయే ప్రాంతంలో మనం ఉన్నాం. అందుకని మనం విద్యుత్ మీదనే మోటార్ల మీదనే ఆధారపడి నిరంతరం సాగునీటిని బోరుబావుల నుంచి తోడిపోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో 3 గంటల కరెంటు అనేది కాంగ్రెస్ ప్రతినిధిగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలే డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో నిన్న మాట్లాడారంటే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో రైతాంగం అర్థం చేసుకుంటా ఉంది. అంటే విద్యుత్ రంగం నియంత్రించే దానికోసం, వ్యవసాయ రంగానికి కోత విధించే దానికోసమే రైతు డిస్కమ్ అనేది ఏర్పాటు చేస్తా ఉన్నారు. రైతు డిస్కమ్ లో ఈ రోజు ప్రభుత్వం 42% విద్యుత్తు సరఫరా అంతా రైతు డిస్కమ్ పరిధిలోకి వస్తుందని చెప్తున్నారు. మరి సిబ్బందిని ఎంతమందిని కేటాయించారు? కేవలం 2000 మందిని కేటాయించారు. అంటే 2000 మంది సిబ్బందితో ఏ విధంగా విద్యుత్తు వ్యవసాయ రంగానికి నాణ్యంగా కొరత లేకుండా, లేదు కట్టింగ్ లేకుండా, అంతరాలు ఏర్పడకుండా విద్యుత్ సరఫరా చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. రైతులందరూ భయాందోళనతో ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఒరవడి చూసినప్పుడు ఖచ్చితంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి రైతాంగం, ప్రజలు భావిస్తా ఉన్నారు. ఏదైతే నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉందో, సదరన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో, వాటిని లాభాలు చూపించి ఏదైతే నష్టం ఉందో, ఏదైతే విద్యుత్ బిల్లులు వసూలు కాకుండా ఉచితంగా పొందే వ్యవసాయ విద్యుత్ కావచ్చు, లేదు ప్రభుత్వం బిల్లులు చెల్లించే మిషన్ భగీరథ కావచ్చు, లేదు భారీ ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఇవన్నిటిని ప్రభుత్వం బిల్లులు చెల్లించాలా? ప్రజల నుంచి, వినియోగదారుల నుంచి ఇక్కడ బిల్లులు చెల్లించే అవకాశం లేదు. అలాంటి వాటినన్నింటినీ కూడా ఈ రైతు డిస్కమ్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అభిప్రాయం తీసుకొస్తారు. ఇవాళ మధ్యతరగతి వర్గం, ధనిక వర్గాలు ఏమో అభిప్రాయం వస్తుంది, 45,000 కోట్లు 50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ పడతా ఉంది, ఇవంతా భారం అవుతా ఉంది.
కాబట్టి ఈ భారం ప్రభుత్వం ఎందుకు భరించాలా అని చెప్పి దీంట్లో కోత విధించమని చెప్పి ఒక అభిప్రాయం ప్రజల్లో కల్పించే దానికోసం ఒక ప్రయత్నం జరిగింది. లాభాలు ఉన్నటువంటి డిస్కంలన్నింటినీ కూడా ఇతర సంస్థల దగ్గర వాటి లాభాలను చూపించి తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే పరిస్థితి కూడా కనపడుతుందని చెప్పి రైతాంగంలో ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అందుకని ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్నటువంటి వ్యవస్థని లేదు ఇప్పటి వరకు సఫలీకృతమైనటువంటి వ్యవస్థని దాన్ని విభజన చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో స్పష్టమైనటువంటిది ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే రాంబాబు గారు, అలాగే ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు, మీరు చెప్పండి, విద్యుత్ సరఫరా మెరుగుదలే మీ లక్ష్యం అయితే వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ అన్నింటినీ ఒకే డిస్కంలో ఎందుకు కేంద్రీకరిస్తున్నారు? అలాగే ఈ రైతు డిస్కం వల్ల కూడా అన్నదాతలకు కలిగే ప్రయోజనం ఏంటో చెప్పండి. ముందు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ రైతు డిస్కం వల్ల నష్టం ఏందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఈ మన షోలో ఉన్న వాళ్ళే కాదు, బయట ఎవరైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి విమర్శలు చేస్తా ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు, వారు నిర్దిష్టంగా స్పెసిఫిక్ గా దీని వల్ల ఈ నష్టం వస్తుందని ఎవరు చెప్పలేకపోతున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఈ రైతు డిస్కం వల్ల అన్నదాతలకు కలిగే అదనపు ప్రయోజనం ఏంటి అసలు? అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రైతు డిస్కం వల్ల రైతులకు ప్రయోజనము అంటున్నా. అయితే రైతుల పేరు చెప్పి విద్యుత్ చౌర్యం చేసే దొంగలు ఎవరైతున్నారో వాళ్ళకు నష్టం. నేనేమంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదండి, 30.33 లక్షల వ్యవసాయ పంపు సెట్లు, 5.22 లక్షల డిటీలు, తర్వాత 2.61 లక్షల కిలోమీటర్ల ఈ వైర్లు, ఈ ఎల్టీలు, ఇవి ప్లస్ ఈ కనెక్షన్, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఏది రైతు డిస్కమ్ కిందకి వస్తాయి. ఆల్రెడీ ఇవి ఈ రెండింటి కింద ఉన్నాయి కదా, నార్త్ సౌత్ డిస్కమ్ కింద ఉన్నాయి కదా. దీంట్లో నుంచి సపరేట్ మాత్రమే చేస్తున్నారు. ఈ సపరేట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ కమర్షియల్ లాసెస్, ఈ డిస్ట్రిబ్యూషన్ లాసెస్, ఈ ఏవేవైతే లాసెస్ వస్తున్నాయో ఈ లాసెస్ అన్ని రైతులకు ఇవ్వడం వల్ల వస్తున్నాయని ఖాతాలో వేసి వీళ్ళు బయటపడతా ఉన్నారు. నేనేమంటున్నంటే ఈ రైతులకు స్పెషల్ డిస్కమ్ పెట్టడం వల్ల వారికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. వారి పంపు సెట్లకు మీటర్లు పెట్టే అవకాశమే లేదు. మేము కాదు కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు కూడా ఆ ప్రయత్నమే చేయరు. ఎందుకంటే రైతులకు మోటార్లకు మీటర్లు పెడతా అని వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళన్నా వాళ్ళు పెట్టరు, మేము పెట్టం, ఎవరం కూడా పెట్టం. కానీ ఇక్కడ తప్పు జరిగింది ఏంటంటే 2017 జనవరి 4 నాడు వీళ్ళు ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్తున్నాం కదా, డేట్ చెప్తున్నాము. దాంట్లో అజయ్ మిశ్రా సైన్ చేసిండని చెప్తున్నాము, రఘుమారెడ్డి సైన్ చేసిండని చెప్తున్నాము, గోపాలరావు ఈ డిస్కంల సిఎండీలు సైన్ చేసిరు. సైన్ చేసి ఏం చెప్పారంటే 6 నెలల్లో డీటీలకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నారు. అందులో తర్వాత 500 పైచిలుకు యూనిట్లు ఉపయోగించే వారికి 2018 అన్నారు, 2019 అన్నారు, 200 యూనిట్ల పై వాళ్లకు 2018 అన్నారు. అదే విధంగా 2017లో ఐడిపిఎస్ అనే స్కీమ్ లో చేరి వీళ్ళు 29,632 మీటర్లు ఫిక్స్ చేసిరు, స్మార్ట్ మీటర్లు. తప్పంతా బీఆర్ఎస్ వాళ్ళే చేసిరు. మేమేం చేయలే. ఇప్పటికీ కూడా ఈఆర్సీ లైసెన్స్ ఇవ్వలే డిస్కమ్ కు. ఈఆర్సీ లైసెన్స్ నర్సగౌడ్ గారు మీరు అన్నట్టు కరెక్ట్ అన్నా, 3 గంటలే సరిపోతుందని కోదండరామరెడ్డి గారు చెప్పే దానికి ఒకసారి చెప్పండి ప్లీజ్. ఒక నిమిషం చెప్పండి, మీరు చెప్పారు కదా. నేనేమంటున్నాను, కేసీఆర్ ప్రభుత్వము ఖచ్చితంగా పేపర్ మీద విత్ రిటర్న్ గా చేసి దొరికిపోయి కూడా ఇట్లా బుకాయిస్తే ఎట్లానండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, 2.5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాల మధ్యన ఉన్నది. డిస్కమ్ ఏర్పాటు చేస్తా అన్నది. అందులో డిస్కమ్ లో ఏముంటుందో కూడా స్పష్టంగా చెప్పింది. ఇన్ని లైన్లు ఉంటాయి, ఇన్ని డీటెయిల్ ఉంటాయి, ఇన్ని పంపు సెట్లు ఉంటాయి, ఈ పరిస్థితి ఇది అని. దీంట్లో దొంగతనం ఏముందండి? ఇలా మోటార్లకు మీటర్లు పెడతానంటే కదా మీకు భయపడేది. ముఖ్యమంత్రి గారు బోల్డ్ స్టేట్మెంట్ అండి, మేము గనుక వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ బంద్ చేసిన ఎలక్షన్ల మేము పోటీ చెయ్యము అని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా చూసినామండి? అరే ఇంత స్పష్టంగా చెప్పితే రైతులను గందరగోళపరచాలని, మా మీటింగ్లకు రైతులు వస్తలేరని, రైతులను కన్ఫ్యూజ్ చేయడానికి కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇందులో స్పెసిఫిక్ గా వాళ్ళ ఆరోపణలు ఏది కూడా ఈఆర్సీ ముందట వాళ్ళ వాదనలు విన్నాం కదండి. ఏం వాదనలు చేసినట్టు వాళ్ళు? ప్రైవేటైజేషన్ అంటారు. ఎక్కడ ప్రైవేటైజేషన్? మీరు చేసింది ప్రైవేటైజేషన్, మీరు ఒప్పుకున్నది ప్రైవేటైజేషన్. మీరు డీటీలకు మీటర్లు పెడతా 6 నెలలని ఒప్పుకొని మీరు ప్రైవేటైజేషన్ పునాది వేసిరు. తర్వాత లైన్లకు ఫీడర్లకు కూడా మీరు మీటర్లు పెడతామని ఒప్పుకున్నారు. మీరు అది 100% మీటరింగ్ అని ఒప్పుకున్నారు.
రిటర్న్ గా గవర్నమెంట్ ఇంధన శాఖకు తెలంగాణ గవర్నమెంట్ కు డిస్కంలకు మధ్య జరిగింది. ఇది అన్ని పేపర్లలో అచ్చయింది. ముఖ్యమంత్రి గారు అందరూ ఇది అసెంబ్లీలో కూడా చదివి వినిపించి హరీష్ రావుకు పంపించారు. ఇంత స్పష్టతతోటి గవర్నమెంట్ ఉంటే వీళ్ళు ప్రైవేటైజేషన్ పోతురు. ప్రైవేటైజేషన్ పోయింది మీరు కదా. మీటర్లు 29,632 మీటర్లు బిగించింది మీరు కదా. 6 నెలల్లో చేస్తామని చెప్పింది మీరు కదా. వ్యవసాయదారులకు పెట్టకపోవడానికి కారణం అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు నిరసన రాగానే వెనుకకు తగ్గింది. అంతేగాని మీరు ఎంటర్ అయింది వాస్తవమే కదా, మీరు ఒప్పుకున్నది వాస్తవమే కదా, మీరు కేంద్రం వెంటనే రైతులకు మీటర్లు పెడితే ఎట్టి బస్సులో ఒప్పుకోలేదని స్పష్టంగా అప్పుడే చెప్పిన వెంటనే చెప్పింది సార్. నర్సయ్య గౌడ్ గారు ఒక నిమిషం. ఇది చిన్నపిల్లల ఆట కాదు కదా. గవర్నమెంట్ ట్రైపార్టీట్ అగ్రిమెంట్ చేసుకొని డిపిఆర్ సమర్పించిందని చెప్తున్నా కదా నేను. దాని పరంగా 29,632 మీటర్లు బిగించారని చెప్తున్నాం కదా. ఇన్ని తప్పులు మీరు చేసి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ సపరేట్ డిస్కం పెడితే మా కమర్షియల్ కనెక్షన్లు ఎక్కడ బయటపడతాయో, మా విద్యుత్ చౌర్యం ఎక్కడ బయటపడుతుందో, మా ఇజ్జతంతో పోతుందో, లేకపోతే మమ్మల్ని ప్రజలు ఇంకా ఈసడించుకుంటారో అన్న భయముతోటి గందరగోళానికి గురి చేస్తా ఉన్నారు తప్పితే వాస్తవంగా రైతులకు కానీ ఏ వర్గానికి కూడా ఇందులో నష్టమే లేదు. అరే పంపు సెట్లకు మీటర్లు పెట్టము అని చెప్తున్నారు. ఇంత స్పష్టంగా చెప్తే మరి మీరు ఎందుకు స్వీకరిస్తలేరండి సవాల్? ఆయన ముఖ్యమంత్రి గారు ఒకటారు, మేము పెట్టము. ఒకవేళ మేము ఉచిత విద్యుత్ కొనసాగించిన పంపు సెట్లకు మీటర్లు పెట్టకపోయినా మరి మీరు ఎన్నికలలో పాల్గొనరా అంటే దానికి ఆన్సర్ లేదు. అడగోలు గుమాయించి పీరాయించి అటు చేసి ఇటు చేసి ఏదో అవకత చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. వాస్తవం అది కాదు. వీళ్ళ భయం ఏంటంటే రైతు లోకం మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది. వాళ్ళకు నాణ్యమైన విద్యుత్ ఇస్తుండ్రు. వాళ్ళ సమస్య మీరు ఆన్సర్ చేయండి శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం అండి నర్సయ్య గౌడ్ గారు, మీరు ఆన్సర్ చేయండి శ్రీనివాస్ గారు. రైతులు కాంగ్రెస్ దిక్కు తిరుగుతున్నారంటే ఇక నవ్వు రాకపోతే ఏమొస్తుంది నర్సన్న? అట్లా ఉన్నది అనే పరిస్థితి మీరే మనస్ఫూర్తిగా చెప్పండి. రైతులు ఎట్లా మేము మోసపోయినాం అనే దాని మీద ఆలోచిస్తారు. కానీ ఇంకేదైనా కానీ వాళ్ళు చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏదన్నా కనీసానికి ఎన్నో వందల హామీలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఏదన్నా పర్ఫెక్ట్ గా 100% అయినటువంటి సందర్భం ఉన్నదానే ఎక్కడ కూడా లేదు. ఇలా కేవలం నేను మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి గారు మీతోటి కూడా కరెక్ట్ గా ఉంటాడని అయితే నేనైతే భావిస్తలేదు. నా పర్సనల్ ఇది పార్టీలో పక్కకు పెడితే, ఎందుకంటే ఆయన అన్ని దిక్కులో చూస్తా ఉన్నాడు. రేపు బీజేపీ తోటి చేయగలిపి చంద్రబాబు నాయుడు, చోటేబాయి, బడేబాయి వీళ్ళందరూ కలిసి మళ్ళీ మీకు కూడా పంగనామాలు పెట్టినప్పుడు ఆశ్చర్యం ఏం లేదు. దయచేసి అది కూడా పరిగణనలో తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెంటు విషయం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే, మేము రైతులకు మీటర్లు పెట్టాము, 24 గంటలు కరెంట్ ఇస్తాము, ఇంతకుముందు లాగానే ఎలాంటి లేకుండా ఇస్తాం. అట్లయితేనే నాకు ఓటేయండి అని చెప్పి డైరెక్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. 100% నేను అదే విధంగా ఉంటా. నేను ఎట్టి పరిస్థితుల్లో పట్ట మళ్ళీ ఒకవేళ కనుక నేను మీకు నచ్చంది ఏదైనా ఉంటే నేను ఓట్లకు రాను అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ముఖ్యమంత్రి గారిని. చలో, అందుకొరకే నేను మళ్ళీ కూడా ఒకటి ఏమంటున్నా అంటే, ఈ రోజు కేసీఆర్ గారు పార్టీ పెట్టిందే కరెంటు విషయమై, కరెంటు నాణ్యమైన కరెంటు ఈ రాష్ట్రంలో ఉండాలి, రైతుల ఆత్మహత్యలు పోవాలని చెప్పి కరెక్ట్ గా కరెంటు తోటే ఈ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఉద్యమం చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది. కరెంటుతో పాటు రైతులకు ప్రతిదీ కూడా అంటే కళ్ళల కానీ కాంటాలు పెట్టి ధాన్యం చూపించిండ్రు, అది పోయింది. యూరియా బస్తాలు అడ్వాన్స్ గా తెప్పించి ఎవరు కూడా లోటు రాకుండా చేసేది, అది పోయింది. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా రైతులను అరిగోస పెడుతున్నటువంటి ఈ మొత్తము దేశంలో అరిగోస పెడుతున్నటువంటి ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఓకే శ్రీనివాస్ గారు, సో వినోద్ కుమార్ గారితో మాట్లాడదాం. సో వినోద్ కుమార్ గారు, మీరు చెప్పండి, ఈ కొత్త రైతు డిస్కమ్ అనేది నిజంగా ఇది విద్యుత్ సంస్కరణ లేక రేపటి రాజకీయాల కోసం ఇవాళ జరుగుతున్న పవర్ పాలిటిక్సా? పవర్ పాలిటిక్స్ లో నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డిని మనం కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళని ముంచిపోతులు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆయన పవర్ పాలిటిక్స్ ఎందుకు చేస్తాడు, రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అంటే, రెండవసారి ముఖ్యమంత్రి నేనే. అసలు ఆయన కాంగ్రెస్ లో చెప్పాల్సింది ఎవరు? రాహుల్ గాంధీ చెప్పాలి. మేము ఈ రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉంది, రైతులకు అద్భుతంగా ఉంది, మహిళలకు అద్భుతంగా ఉంది, వికలాంగులకు అద్భుతంగా ఉంది, తర్వాత వచ్చిన 6 గ్యారెంటీలు అమలైనవి, 420 హామీలు అమలైనవి. సో ఇవన్నీ అద్భుతంగా చేస్తున్నాడు కాబట్టి రెండవసారి ఆయనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాల్సింది ఎవరు?
రాహుల్ గాంధీ చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి తనే ప్రకటించుకున్నాడు, నేనే రెండోసారి ముఖ్యమంత్రి, ఇవాళ రేపు ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. సో ఆయనకి ఏంటంటే సెకండ్ అంటే బి ప్లాన్, ఏ ప్లాన్ లో కాంగ్రెస్ లో ఉండడం, బి ప్లాన్ లో టీడీపీలో జాయిన్ అయ్యి మళ్ళీ టీడీపీకి కొంతమంది తీసుకుపోయి బీజేపీతో లింక్ అయ్యి గవర్నమెంట్ తెచ్చుకోవడం, ఇవాళ బీఆర్ఎస్ కొంతమంది చేర్చడం, ఇదంతా కూడా ఆయన గేమ్ ప్లాన్ లో భాగంగా నడుస్తుంది. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చే సంస్కరణలన్నీ కూడా ఇక్కడ తేవబోతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఏ రకమైన సంస్కరణలకు అమరావతిలో ఆయన ఆ దారి వేస్తున్నాడో అదే దారిలో, అంటే బీజేపీ దారి అన్నట్టు. అది చంద్రబాబు దారి అంటే ఎవరి దారి? బీజేపీ దారి. సో బీజేపీ దారిలో ఈయన నడిచి ఇవాళ రేపు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి రైతులను ముంచాలి, అందరినీ ముంచే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరికి ఏం చక్కగా చేయలేదు ఆయన. ఎవరి యొక్క హామీ 420 హామీలో ఒక బస్సు, అది కూడా కొత్త బస్సులు తగ్గించి ఆ ఉచిత హామీ వస్తుంది తప్ప ఇవాళ బస్సులు బాగా ఏం లేవు. చాలా బస్సులలో కూడా కంట్రోల్ చేసిండు ఆయన. సో కాబట్టి ఇవాళ రైతుల విషయంలో కూడా ఇవాళ మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు ఆయన విషయంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రైవేటీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఒక సీఈఓగా నడపాలనుకుంటున్నాడు, అదే దారిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఒక సీఈఓగా తెలంగాణను కూడా నడపాలనుకుంటున్నాడు. కానీ తెలంగాణను నడిపితే ఊరుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందు సార్ మిత్రులు చెప్పినట్టుగా ఇది చాలా హైట్ లో, సముద్ర తీరం లేకుండా, తర్వాత నీటి వసతి పూర్తి స్థాయిలో లేకుండా ఇవాళ ఉన్న పరిస్థితి. ఒకప్పుడు బోరు బావుల మీదనే ఆధారపడిన తెలంగాణ ఇవాళ సస్యశ్యామలంగా ఉండడానికి ప్రాజెక్టుల రూపంలో ఇవాళ రావడానికి, ఇంత రైతాంగం ఈ రకమైన ధాన్యాన్ని పండించడానికి ఒక రకంగా విజన్ ఉన్న కేసీఆర్ పరిపాలన కారణము. సో అట్లా మీరు వెళ్లితే తప్పు లేదు. మీ డిస్కమ్ మూడో డిస్కమ్ పెట్టి ఆ లాస్ ను ఫుల్ఫిల్ చేస్తాము అంటే తప్పు లేదు. కానీ ఇవాళ దాని పేరు మీద మళ్ళీ కోదండరామరెడ్డి గారు మరి మీ విద్యుత్ మీ రైతు కమిషన్ కు ఆయన చైర్మన్, మరి ఆయనే 3 గంటలు సరిపోతుంది లేదా 6 గంటలు సరిపోతుంది అని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే రైతులకు, మరి మీ దాని మీద ఆయన స్పందన ఏంది చెప్పలేదు. నర్సయ్య గౌడ్ గారు ఆ విషయం ఆన్సర్ ఇవ్వలేదు. ఇవాళ రైతులకు 3 గంటలే సరిపోతారంటే తెలంగాణ రైతులు సరిపోదు, 3 గంటలు 6 గంటలు సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఇక్కడ గంటకు చాలా ఎత్తులో ఉన్న భూమి కాబట్టి ఆ నీళ్లు నిలవయి. అక్కడ నీళ్లు నిలవకపోవడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ ఒక గంట 2 గంటలకో 3 గంటలకో మళ్ళీ పోయాలి. నీళ్లు నిలవాలంటే మళ్ళీ చెరువు చేనులకు నీళ్లు తడవలసిందే. సో ఆ రకంగా ఉండాలంటే నిరంతరం విద్యుత్ నడవాలి. నిరంతరం విద్యుత్ నడిస్తేనే నీళ్లు నడుస్తాయి. సో కాబట్టి నిరంతర విద్యుత్, ఉచిత విద్యుత్ ఏదైతే హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. సో దాని నుండి తప్పకుండా అంటే ఇక్కడ రైతులు ఊరుకోరు. ఇక్కడ రైతు సంఘాలు బలంగా ఉన్నాయి, రైతులు బలంగా ఉన్నారు, ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా బలంగానే ఉన్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి సీట్లకు 11 సీట్లకు పరిమితమైనట్టు లేదు. ఇక్కడ ముచ్చట ఇక్కడ బలంగా ఉంది, 39 సీట్లు బలంగా ప్రతిపక్ష పార్టీ ఉంది. 2 సార్లు చేసినప్పటికీ 3ఓసారి కూడా బలంగానే సీట్లు తెచ్చుకున్న పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అది గమనించాలి. ఇక్కడ ఏది బల్కా సుమని 5-6 వస్తలేరు రైతులు అనేది ఒకటి అబద్ధం. 5-6 బీఆర్ఎస్ మీటింగ్ వస్తలేరు అనేది అబద్ధం. ఎందుకంటే 5-6 బీఆర్ఎస్ మీటింగ్లకు వస్తలేరు అనే దానికంటే కూడా ప్రతిపక్ష పార్టీలు ఏవైనా సరే ఇవాళ ప్రజల పక్షాన కొట్లాడేటప్పుడు ఖచ్చితంగా వస్తారు, వాళ్ళు వచ్చి తీరుతారు. ప్రజలకు కావాల్సింది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఇంకో పార్టీ కాదు. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళ గురించి కొట్లాడే వ్యక్తిని ఎవరితోనైనా ప్రతిపక్షాలు పోతాయి, అంతే తప్ప వాళ్ళతో పోతలేరని చెప్పడం అబద్ధము. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము 65% ఓటు తెచ్చుకున్నాము అంటే అది తప్పది. 65% ఓటు తెచ్చుకోలేదు. అసలు ఓటు వస్తున్నది 51% కంటే ఎక్కువ వస్తలేదు. 51% వచ్చినప్పుడు ఓటు జరిగింది 51 to 55% అయినప్పుడు నీకు 65% ఎట్లా వస్తాయి ఓట్లు? మీకు 60% వస్తే మరి ప్రతిపక్షాలకు ఎంత వచ్చినట్టు? అంటే ఇవాళ ఎవరైతే చెప్తున్న లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు లెక్కలు. 65% ఓట్లతో లేడు. 65% ఓట్లతో ఉన్నవాడు భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులలో రైతులు లేరు కాబట్టి ఈ రకంగా రైతులకు అనుమానాలు వస్తున్నాయి. రైతుల పక్షాన ప్రతిపక్షాలు కొట్లాడే అవకాశం ఉంది. మాట్లాడతారు, తప్పేముంది అందులో. ఓకే వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. సో డిబేట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.